మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభావందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మనమందరం కూడా దేవునికి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మహాకృపలో మనమందరం కూడా త్రిత్వము తరువాతి 4వ ఆదివారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. ఈ త్రిత్వ 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగంగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం మొదలుకొని 12వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం మొదలుకొని 17వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం మొదలుకొని 48వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన భాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవాని కృపను బట్టి గతించిన వారమంతా నీ రెక్కల చోట మమ్మల్ని కాపాడు సంరక్షించి మా బ్రతుకులో మరి యొక్క పునరుద్ధానమును దయచేసి నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా మేమందరము చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపనేటట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ మరి యొక్క విన్నపము, మరి ప్రపంచంలో మరి భూకంపాలు మనము చూస్తూ ఉన్నాం. గతించినటువంటి వారములో మరి భూకంపం రావడం, అనేక మంది ప్రజలు నిరాశలోకి వెళ్ళిపోయారు, నిరాశలు అయిపోయి ఉన్నారు. వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. వారికి ప్రభుత్వం వెంటనే వారికి తక్షణ సహాయము అందులాగిన దేవాతి దేవుడు ఆ ప్రాంతమును కనికరించి మరి భూకంపాలు అలాంటివి రాకుండా ఉండులాగిన మనం ప్రార్థన చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము త్వరగా నెరవేరిపోతూ ఉంది. కరువులు, భూకంపాలు, వరదలు, తుఫానులు, యుద్ధాలు ఇవన్నీ కూడా మన పక్కపక్కనే జరిగిపోతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికా ఇరాన్ యుద్ధం, ఇలాగా ఎన్నెన్నో మొన్నటి వరకు మళ్ళా పాకిస్తాన్ ఇండియా యుద్ధాలు, ఇవన్నీ ఏదో ప్రక్క బాంబులు పేలటం, యుద్ధాలు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క రాకడ అత్యంత సమీపంగా ఉన్నది అనే విషయాన్ని మనము గుర్తిరిగిన వారమై సిద్ధపాటు కలిగి ఉండాలనే విషయాన్ని మరి ఒకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క రాకడ, మానవుని యొక్క పోకడ ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఈ సూచనలన్నీ మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రాకడ అత్యంత సమీపంగా ఉన్నది. మనము చేయవలసిన పని ఏంటంటే సిద్ధపాటు కలిగి, పరిశుద్ధత కలిగి దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండడానికి వాక్యంతో ఎప్పటికప్పుడు మనను సరిచేసుకుని ఉదక స్నానము చేసుకొని దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖనాలు మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య సత్యాలు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనము చూడబోతూ ఉన్నాం.
ఈ 58వ అధ్యాయము పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయం అంతా మనము చూస్తూ ఉంటున్నప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన దృష్టిలో ఆలోచన చేసేది ఏంటంటే ఉపవాసం అంటే ఏమీ తినకుండా మనం పరిశుద్ధంగా తలస్నానం అది చేసి దేవునితో సహవాసం చేయడం అని ఒకటే మనం అనుకుంటూ ఉంటాం. అది వాస్తవానికి అది మంచిదే, అది కరెక్టే. కానీ దేవుడు ఏం చెప్పాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారలో ఉండొద్దు అన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నటువంటి ఉపవాసం ఏమిటి అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి? దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటూ ఒకటి ఉన్నదా అంటే ఉన్నదే అని మనం చెప్పాలి. యూద ప్రజలందరూ కూడా దేవునికి దూరమైపోయి, దేవుని యొక్క పిలుపునకు వారు దూరమైపోయి, శ్రమల పాలైపోయి ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్న విషయాలు మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ 58వ అధ్యాయము మొదటి నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 3వ వచనం అంటూ ఉంటాడు, 2వ వచనం చివరి నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారి నా యొద్ద విచారణ చేయించు నా మార్గములను తెలుసుకున్న నిచ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయించుదురు. దేవుడు వారితో మాట్లాడాలి, దేవుడు మాతో మాట్లాడాలి, మాకు ప్రత్యక్షం కావాలి, మమ్మల్ని దర్శించాలి, మమ్మల్ని నడిపించాలి, మాకు నాయకుడిగా ఉండాలని యూద జనాంగము కోరుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకేమంటూ ఉన్నారు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమును మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైనటువంటివి చేయుదురు అని మాట్లాడుతూ క్రిందకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడంటే 6వ వచనం వచ్చేసరికి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవుని యొక్క ఉపవాసం ఏంటంటే బంధింపబడినటువంటి వారిని విడిపించడం, శ్రమలో ఉన్న వారిని విడిపించడం, వ్యాధులలో అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం, ఇది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవించి అనేక మందిని బాధిస్తూ మీరు ఉపవాసం ఉంటే అది నాకు ఏమైనా ఇష్టమా అని మాట్లాడుతూ దేవుని దృష్టిలో నిజమైన ఉపవాసం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనకు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 6వ వచనం మొదలుకొని చూస్తూ ఉంటున్నప్పుడు 7వ వచనంలో నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండా ఉండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనులు నీ కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. సరే, దేవునికి ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి అట? ఎవరైతే ఆకలి కొనిన వారిని ఎవరైతే తృప్తిపరుస్తూ ఉంటారో, వారికి అన్నం పెడుతూ ఉంటారో, రక్త సంబంధికి ముఖము తిప్పకుండా వారి అవసరతలో పాలు పంపులు పొందుకుంటూ ఉంటారో, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ కార్యాలు చేస్తూ ఉంటారో వారి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదము ఉంటుందో ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాంటి ఆశీర్వాదం ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబుకుచూడు నీటి ఓట వలె ఉందో అంటూ ఉన్నాడు. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట.
దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే ఇతరుల అవసరతలో పాలు పంపులు పొందుకునటం. ఎవరైతే వస్త్రహీనుడిగా ఉన్నారో, ఆకలిగా ఉన్నారో, దిగంబరిగా ఉన్నారో వారిని చేర్చుకొని వారికి మనం భోజనం పెట్టి, ఇదే దేవునికి ఇష్టమైన ఉపవాసము. నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి ఏదో ఆరాధన చేసేసి రావడం అది కాదు. నిజమైన భక్తి అంటే ఏంటంటే, నిజమైన భక్తి యొక్క నిర్వచనం ఏమిటి అంటే, దేవుడు చెబుతున్నటువంటి మాట, ఆకలి ఉన్న వారికి నీవు భోజనం పెట్టు, దిగంబరిగా ఉన్న వారికి నీవు వస్త్రములు ఇవ్వి, నీ రక్త సంబంధికి నీవు ముఖము తిప్పకుండా ఉండు. ఇవే మాట్లాడుతున్నాడు. దేవుడు ఎక్కువగా మన నుంచి ఆశించేది ఏంటి? బలులు, అర్పణలు కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కొండ మీద ప్రసంగం అదే కదా. ఈరోజు మనకి ఇవ్వబడిన సువార్త పాఠం కూడా అదే చెప్తూ ఉన్నాడు. అంటే మన జీవితము ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా, మీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో మీరు వెంట రావాలి అంటే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే, మీరు ఎప్పుడునూ ఉబుకుచూడు నీటి ఓట వలె, లేక నీరు కట్టిన తోట వలె ఎప్పుడునూ ఉబుకుచూడు నీటి ఓట వలె మీరు ఉంటారని మాట్లాడుతుండే. ఎప్పుడు నీవు ఈ కార్యము చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, బిహైండ్ ఎవ్రీ బ్లెస్సింగ్ దెర్ ఇస్ ఎ కండిషన్. ప్రతి ఆశీర్వాదం వెనుక ఒక షరతు ఉంటుంది. కానీ యేసుక్రీస్తు అలాగే దేవాతి దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ బంగారము, నీ నగలు నాకేం అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీవు ఎలా ఉన్నావో నీ వలే, నిన్ను వలే, లేక నీ పొరుగు వారిని ప్రేమించు, వారి అవసరతలను పాలు పంపులు పొందుకో. ఇదే ఆయన చెప్తూ ఉన్నాడు. నాకు అత్యంత ఇష్టమైనటువంటి మాట, లేక అత్యంత ఇష్టమైనటువంటి కార్యములు ఏమైనా ఉన్నాయంటే ఈ అధ్యాయమే. ఎందుకు అంటే, నిజమైన ఉపవాసం అంటే ఏంటో నిర్వచనం, దేవుని దృష్టిలో ఉన్నటువంటి ఉపవాసం ఇక్కడ నిర్వచనాన్ని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నీవు అలా చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎంత ఆశీర్వాదముగా ఉంటాయంటే, నీవు అలాగూ చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగము కావలియుండును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టుగా ఆయన నేను ఉన్నాను అనను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వానికి తీర్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎంత గొప్ప ఆశీర్వాదము నీవు నీ కుటుంబము పొందుకుంటుందో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దేవుని పేరట చిన్న పని చేసినా సరే, అవసరతలో ఉన్న వారికి నువ్వు సహాయం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని గొప్ప కార్యముగా కనబడుతూ ఉంది. ఇంకేమంటూ ఉన్నాడు? ఎప్పుడు నువ్వు ఉబుకుచూ, నీవు నీరు కట్టిన తోట వలను ఎల్లప్పుడూ ఉబుకుచూ ఉండు నీటి ఓట వలన నీవు ఉండు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నీరు కట్టినటువంటి తోట వలను ఎప్పుడు ఉబుకుచూ నీటి ఓట వలె ఉంటావంటే, నీరు కట్టిన తోట ఎలా ఉంటూ ఉంటుంది? పచ్చగా ఉంటూ ఉంటుంది. నీరు కట్టిన తోట ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటూ ఉంటుంది. నీరు కట్టిన తోట మరణం అనేది ఉండదు, లేక అనారోగ్యం అనేది ఉండదు. క్షామకాలమున నువ్వు తృప్తిపరచబడుతూ ఉంటావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా నీవు ఇలాంటి కార్యక్రమాలను చేసావా? యుధ జనాంగంతో కాదు, ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎప్పుడైనా ఎలాంటి పేదవారు, ఆకలితో ఉన్నవారు, వస్త్రహీనంగా ఉన్నటువంటి వారు ఎప్పుడైనా నీకు కనిపించినప్పుడు వారికి ఎప్పుడైనా సహాయం చేసావా? ఎప్పుడైనా వారిని చూసావు, గుర్తించావా? లేక అసహించుకుని మొహం పక్క పెట్టేసుకున్నావా?
నీవు బాగుండి నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పాడైపోతూ ఉంటే వారు చెడిపోయారనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరైనా నీకు కనిపిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు వారికి సహాయం చేసేవారిగా ఉండు. అప్పుడు చీకటి నీకు అసలు ఉండదంట, మధ్యాహ్నం వెలుగువలే ఉంటుంది అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. క్షామకాలమున నువ్వు తృప్తిపరచబడతావు అంటే నీకు కరువు అనేదే ఉండదు. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కూడా నీకు వస్తూ ఉంటుంది. ఎప్పుడో తెలుసా? ఇతరుల అవసరతలో ఉన్న వారిని నువ్వు పాలు పంపులు పొందుకొని వారికి సహాయం చేస్తూ ఉన్నప్పుడు. యాకోబు పత్రికలో భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, నిజమైన భక్తి ఏదనగా. అంటే భక్తి అంటే మీరు అనుకుంటాడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఏదో చిన్న కానుక ఇచ్చేసి ఆరాధించేసేసి 2 గంటలు 3 గంటలు ఉండి వచ్చేయడం కాదు. నిజమైన భక్తి యొక్క డెఫినేషన్ మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమైన భక్తి ఏదనగా దిక్కుమాలిన వారిని, భేదలను, విధవరాలను ఆదుకున్నట్టయే అనేటువంటి మాట యాకోబు పత్రిక మనం చూస్తూ ఉంటున్నప్పుడు 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కట్టకుండా తను తాను కాపాడుకున్నయే. ఏంటంటే నిజమైన భక్తి ఏంటంటే పేదలను, విధవరాలను పరామర్శించి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైనది, నిష్కళంకమైనటువంటిది భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాలను ఆదుకోవాలి, వారిని మనము చూడాలి, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించాలి. దేవుని మనకి మహిమ కలుగును కాక. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా, దేవుని కలిగిన వారుగా మనం చేయవలసిన పని ఇదే. నిజానికి క్రైస్తవులు ఎన్నో చారిటీస్ చేస్తూ ఉన్నారు. గుడ్ సమ్రైటన్ ఆర్మీ పరిచర్యలు కూడా మీ అందరికీ తెలుసు. ట్రైబల్ ఏరియాలో వారికి కనీస సౌకర్యాలు, తాగడానికి నీళ్లు కూడా సరైనటువంటి ఉండవు, కట్టుకోవడానికి సరైనటువంటి బట్టలు ఉండవు, నాగరికత లేనివారిగా ఉంటున్నటువంటి పరిస్థితి. వారికి ఆర్థిక సహాయం అంటే భోజన రూపంలో, వస్త్రముల రూపంలో మనం ఇస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వారికి తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ ఎవరైనా సేవకుడు ఉంటే ఆ సేవకుడికి కొంత సహాయం చేసి వారి అవసరతలు మనం పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాం. ఇదే కదా నిజమైన భక్తి. దేవుడు చెప్తున్నటువంటి మాట. మంచి సమరుడు చేసినటువంటి పని మనము చేస్తూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 25 అధ్యాయం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఆ 35 నుంచి మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇవే మాటలు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ మత్తయి సువార్తలో 25వ అధ్యాయం ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, మిక్కిలి అల్పులైన నా సహోదరులో ఒకరికి చేసిన మీరు నాకు చేసినట్టే అంటూ ఉంటాడు. అక్కడ క్రియలు లేని విశ్వాసం మృతమైనది. ఎన్నోసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. మన విశ్వాసము క్రియలతో కూడినై ఉండాలి. మత్తయి సువార్తలో ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ 25వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నటువంటి విషయానికి చూస్తూ ఉంటే ఈ అధ్యాయం అంతా కూడా 25వ వచనం మొదలుకొని మనం 46వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాలు మనం పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా 35వ వచనంలో, నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి. ఇది ఎప్పుడట? కొంచెం పైకి వెళ్తున్నప్పుడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి,
పరదేశినై ఇంటిని నన్ను చేర్చుకుంటురి, దిగంబరనై ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగునై ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసలలో ఉండిన వద్దకు వచ్చితిరి అనేటువంటి మాట. దాదాపు 6 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్లో వెళ్ళి చాలామంది రోగులుగా ఉన్నటువంటి వారిని మనము చూడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దిగంబరిగా ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. రోగులుగా ఉన్నటువంటి వారిని, లేక ఇంకా పరదేశులుగా ఉన్నటువంటి వారిని, అన్నోన్ పర్సన్స్ వచ్చి మన ఆశ్రయానికి వస్తూ ఉంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటున్నప్పుడు, వీళ్ళందరికీ మనం సహాయం చేసేవారుగా ఉంటూ ఉన్నప్పుడు అంటున్నటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి మాట, ఎప్పుడు నీవు ఇలా ఉండితివి అనేటువంటి మాట. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగా ఉండేటి చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనేటటువంటి చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఏంటంటే చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరమైనట్టు చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగమైనట్టు చూచి నన్ను చూడవచ్చితిమి అనేటువంటి మాటలను జ్ఞాపకం చేస్తుంది. ఎప్పుడు చెరసాల్లో ఉన్న ఎన్ని విషయాలు అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి చేసినను నాకును చేసినట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కరికి చేసినను నాకు చేసినట్టే అంటే ఎవరి పేరట మనం చేయాలి? దేవుని పేరట మనం చేయాలి. దేవుని కలిగి ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని కలిగి ఉన్నవారికి ఎలాంటి పరిచర్య చేయాలి, ఇలాంటి వారికి మనం సహాయం చేయడం ద్వారా దేవునికి మనం సేవ చేస్తూ ఉన్నామనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా మనము ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం చూస్తూ ఉంటాం. ఆయన శరీరధారి జీవించిన దినాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, అనేక మంది ఆయన వెంబడిస్తూ ఉంటున్నప్పుడు, కుంటివారిని, గుడ్డివారిని, రకరకాల వ్యాధులతో ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరిచాడు. వారికి ఆకలిగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ వారిని పోషించాడు. ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. దేవుని బిడ్డలుగా మనం అలాగే ఉండాలి. ఈ కొండ మీద ప్రసంగం కూడా ఈ మత్తయి సువార్తలో మనకి ఇవ్వబడినటువంటి 5వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ సువార్త పాఠ్యంలో ఇవ్వబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. చేసి చూస్తూ ఉండాలి. చేస్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రేమలో మాధుర్యము, అలాంటి కార్యక్రమాల్లో నువ్వు పాల్గొంటున్నప్పుడు నువ్వు పొందుతున్న అనుభూతి, ఆశీర్వాదము ఎలా ఉంటుంది అంటే చెప్పనశక్యము కానీ మహిమాయుక్తముగా ఉంటుంది. దేవుడు ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేస్తూ ఉంటాడు, నీ కుటుంబంలో చేస్తూ ఉంటాడు. నీ బిడ్డల చుట్టూ దేవదత్తులు కావాలి కంచె తోడించి నడిపిస్తూ ఉంటాడు. దేవుడు నిత్యము నీకు తోడుగా ఉంటాడు. నీకు ఎప్పుడు కరువు అనేదే ఉండదు. క్షామకాలంలో నువ్వు తృప్తిపరచబడుతూ ఉంటావు. ఎలాంటి ఆశీర్వాదాలు నీకు కావాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇతరుల అవసరతలు నీవు పాలు పంపులు పొందుకోవాలి. ఆయన ఏమంటే, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించడం మీకు ఏమి ప్రయోజనం కలుగును, సుంకలను పాపలను అలాగనే చేయొచ్చు ఉన్నారని మాట్లాడుతూ అంటాడు. మీరు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండి. ఎంత గొప్ప మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తే ఏంటి ఉపయోగం? మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా చేయండి. యేసుక్రీస్తు వారు అదే చేశాడు. ఆయనను కొట్టిన వారిని, ముఖం మీద ఉమ్మ వేసిన వారిని అందరినీ క్షమించాడు, ప్రేమించాడు. మనము కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ రోమాపత్రిక 14:7 రోమాపత్రిక 14:7 కూడా ఇవే చూస్తూ ఉండండి. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమించేవారిగా ఉండండి. యేసుక్రీస్తు వారు కూడా పౌలు అంటూ ఉన్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును కూడా ఒకరినొకరు ప్రేమించండి. ప్రేమ
ఈ ప్రేమ కలిగి మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మనలో కూడా ఆశీర్వాదం ఇవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. దేవుడు తన నిత్యమైనటువంటి రాజ్యమునకు వారసులుగా నిన్ను నన్ను కూడా చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. ఈ రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటున్నప్పుడు కొన్ని విషయాలు మనము 8వ వచనం, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే కాబట్టి మనము బ్రతికినను చనిపోయిన ప్రభువారమై ఉన్నాము, మృతులకును సజీవులకును ప్రభు అయినటువంటి దేవుని మనం కలిగి ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ దేవుని కొరకు జీవించాలి. అంటే ఎలా జీవించాలి? ప్రేమను చూపిస్తూ, ప్రేమను పంచుతూ, ప్రేమను ప్రకటిస్తూ క్రియారూపంలో మనం జీవించేవారిగా ఉండాలని దేవుడు కోరుకొనిచ్చు ఉన్నాడు. అలా నీవు ఉంటూ ఉన్నప్పుడు నీవు నిత్యము ఎలా ఉంటావు? నీరు కట్టిన తోట వలన సారము కలిగి పచ్చగా ఉంటావు. ఇప్పుడు నువ్వు ఉబ్బుకుచు నీటి ఓట వలె నీవు ఉంటావు. ఎంత గొప్ప వాగ్దానం ఉందో చూడండి. అలా నీవు ఉండాలి అంటే ఆకలిగొన్న వారికి భోజనము, వస్త్రహీనుడు కనబడుతున్న బట్టలు, రోగిగా ఉన్నటువంటి వారికి అవసరతలో వారికి సహాయం చేసేవారుగా ఉంటే క్షామకాలమును మీరు తృప్తిపరచబడుతూ ఉంటారు. అలాంటి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో కూడా నాతో కూడా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యమును విస్తరించే కార్యక్రమంలో దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగుదాం. ఇతరుల అవసరతలో పాలు పంపులు పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసనకి వచ్చాను. దేవా, మేము నీరు కట్టిన తోటను ఇప్పుడు ఉగుచు నీటి ఓటని మేము ఉండాలి అంటే నీకు ఇష్టమైన ఉపవాసం ఏదంటే మేము ఇతరుల అవసరతలో పాలు పంపులు పొందుకుని నీ కృపలో ముందుకు సాగుటకు నీ కృప అనుగ్రహించమని, మహిమ పొందమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.